إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم قال فبعزتك لأغوينهم أجمعين إلا عبادك منهم المخلصين ولقد صدق عليهم إبليس جنه فاتبعوه إلا فريقا من المؤمنين وما كان له عليهم من سلطان إلا لنعلم من يؤمن بالآخرة ممن هو منها في شك قال رسول الله صلى الله عليه وسلم ومن قالها من النهار فهو مؤمن بها فمات من يومه قبل أن يمسي فهو من أهل الجنة ومن كانها من الليل وهو موقن بها فمات قبل أن يصبح فهو من أهل الجنة رواه البخاري. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما రబ్బి జిద్ని ఇల్మ. ప్రశంసలు, పొగడ్తలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము, సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసే నిజారాధుడు అల్లా సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లా సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశారుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు అయినటువంటి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, శుభాలు, శాంతి, అనుగ్రహాలు కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ప్రత్యక్షంగా ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా సదాచరణలు చేసి దురాచరణలకు దూరంగా ఉండి అల్లాహ్ తాలాతో రాజీ అయినటువంటి ఆయన యొక్క ప్రత్యక్ష అనుచరులు సహాబాయి కిరామ్ అందరూ. మరియు సహాబాయి కిరామ్ను విశ్వాసాల్లో, ఆరాధనల్లో, సదాచరణల్లో అనుసరించినటువంటి సలఫు సాలిహీన్ తరాలు. మరి 4వ తరం నుంచి వాటి వరకు ఎవరైతే అస్సలఫు సాలిహీన్ వారి విశ్వాసాలు, ఆరాధనలు మరియు సదాచరణలు చేసి దురాచరణలకు దూరంగా ఉండి ఎవరైతే మన పెద్దలు ఈ ప్రపంచంలో లేరో, చనిపోయారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరి సమాధి జీవితాన్ని సుఖవంతం మరియు శుభవంతం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను.
మరియు ఇవాళ ఎవరైతే జీవించి ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు మరియు వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి తాలిబే ఇల్మ్, స్టూడెంట్ ఆఫ్ నాలెడ్జ్, మరియు మనలాంటి సాధారణమైనటువంటి ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలఫు సాలిహీన్ వారి యొక్క విశ్వాసాలను, ఆరాధనలను, సదాచరణలను చేసే సౌభాగ్యం మరియు దురాచరణలకు దూరంగా ఉండేటటువంటి సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం, ఇగాతా అల్ ఎహసాన్ ఫి మస్సద్ అష్-షైతాన్ అనేటటువంటి హృదయమును పరిశుద్ధం చేసుకోవడం మరియు దానికి సంబంధించిన నివారణలు, చికిత్సల గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అల్లాహ్ దయ వలన మనం ఆరాధనకు సంబంధించినటువంటి స్వభావాలు, లక్షణాలు, దాని తర్వాత ఆరాధనకు సంబంధించినటువంటి ఖచ్చితత్వం గురించి కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత స్మరణ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ అంటే ఏమిటి, స్మరణకు సంబంధించినటువంటి అంశాలను గురించి ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు అల్ వాబిల్ అస్-సయ్యిబ్ వరాఫి అల్ కలీం అత్-తయ్యిబ్ అనేటటువంటి పుస్తకంలో దాదాపుగా 13 అధ్యాయాలను పెట్టడం జరిగింది. 13 అధ్యాయాల్లో నుంచి మనం ప్రతి అధ్యాయాన్ని అర్థం చేసుకొని ప్రతి అధ్యాయం మీద ఆచరణ చేయడం జరిగితే అప్పుడు మనం ఆ కరుణామయుడటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసినటువంటి వారుగా పరిగణించబడతాం. కాబట్టి దీనికి సంబంధించి 13 అధ్యాయాల్లో దాదాపుగా ఒక 60 సబ్ హెడింగ్లు విషయాలు కూడా ఉన్నాయి. ఆ 60 విషయాల్లో నుంచి మనం పరిపూర్ణంగా విశ్వాసాన్ని నేర్చుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసినటువంటి వారుగా మనం పరిగణించబడతాం. కాబట్టి ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ గారు మొట్టమొదట స్మరణకు సంబంధించినటువంటి అధ్యాయంలో సంతోషానికి సంబంధించినటువంటి మార్గము అనేటటువంటి అధ్యాయాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఏదైతే మాట్లాడేటప్పుడు ఈ విషయానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి విషయాలు ఆనందానికి ప్రతీక, సాదత్ అల్ అబ్ద్ దాసుని యొక్క ఆనందానికి ప్రతీక, మరియు ప్రపంచం మరియు పరలోక జీవితంలో అతనికి విజయాన్ని ప్రసాదించేటటువంటి సూచనలు, అలామత్ అల్ ఫలాహ్ అంటారనమాట. కాబట్టి ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ తాలా యొక్క స్మరణ గురించి పూర్తి ఖురాన్ మరియు సున్నత్లో తెలిపినటువంటి విషయాలకు సంబంధించి మొట్టమొదట సంతోషానికి సంబంధించినటువంటి మార్గంలో మొదటి ఒక స్థాయి గురించి చెప్తూ ఆయన ఏమంటారంటే కృతజ్ఞత చేయడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞత చేయడం, షుక్ర్ అనేటటువంటిది, మరియు మనం ప్రయత్నం చేయడము అనేటటువంటి విషయం గురించి ఆయన మొట్టమొదట చర్చించడం జరిగింది. కాబట్టి మొట్టమొదట మనం ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించిన దాసులు ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు, నిఅమా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు ఏవైతే అల్లాహ్ తాలా మనకు ప్రసాదించడం జరిగిందో అవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి ఒకదాని తర్వాత ఒకటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి మూల సూత్రంలో ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలకు కృతజ్ఞత తెలిపేటటువంటి విషయాన్ని దాసుడు తన హృదయంలో కలిగి ఉండాలి. కాబట్టి కృతజ్ఞత తెలపడం అనేటటువంటి విషయం గురించి మళ్ళీ ఇక్కడ 3 మద్దతు స్తంభాలను అంటే అర్కాన్ అనేటటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3 విషయాల గురించి ఇక్కడ కృతజ్ఞతకు సంబంధించిన 3 విషయాల గురించి ఏమంటున్నారంటే మొట్టమొదట అంతర్గతంగా హృదయపరంగా, 2 బహిరంగంగా బాహ్య మన యొక్క అవయవాలు ఏవైతే అల్లాహ్ తాలా ప్రసాదించడం జరిగిందో మరియు మన జీవితానికి ప్రసాదించినటువంటి అన్ని రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలు అవి మనం తినేవి, తాగేవి, మనం మన భార్య బిడ్డల ద్వారా ఇంకా ధనపరంగా, దేహపరంగా అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి అన్ని రకాల అనుగ్రహాలను మనం కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకోవడానికి వాటిని ఎప్పుడైతే మనం వాడడం జరుగుతుందో మనం అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృతజ్ఞత తెలిపినటువంటి వారుగా పరిగణించబడతాం. కాబట్టి ఒకటి బాతినన్, జాహిరన్ మరియు అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి నిఅమా, అనుగ్రహాలు, వీటిని మనం ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాజీ అయ్యేటటువంటి విషయాల్లో వాడడం జరుగుతుందో
ప్రతి అంశం ఇక్కడ వచ్చేస్తుంది. మన శరీరానికి సంబంధించిన అన్ని అవయవాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపినటువంటి ధర్మమైనటువంటి ఆ సంపాదనలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినటువంటి అన్ని విషయాల్లో మనం అల్లాహ్ తాలాను రాజీ చేసుకునే విధంగా ఖురాన్ మరియు సున్నతులో నుంచి ధర్మపరమైనటువంటి సాక్ష్యాధారాల పరంగా మనం ఎప్పుడైతే అల్లాహ్ తాలాను రాజీ చేసుకునే విషయానికి అల్లాహ్ తాలా ప్రసాదించిన అనుగ్రహాలను ఉపయోగిస్తామో అప్పుడు మనం అల్లాహ్ తాలా కృతజ్ఞత తెలిపినటువంటి వారుగా పరిగణించబడతాం. రెండవ అంశం గురించి ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధమైనటువంటి అనుగ్రహాలను మనకు ప్రసాదించడం జరిగిందో వాటిని మనం ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకునే దానికి మనం ఖురాన్ మరియు సున్నత్ మేరకు వాటిని ఉపయోగించడం జరుగుతుందో, దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా పరీక్షలను అవతరింపజేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షల ద్వారా దాసుడిని ఎప్పుడైతే పరీక్షించడం జరుగుతుందో, ఆ పరీక్షల్లో ఎవరైతే సహనంతో ఉండడం జరుగుతుందో, కాబట్టి పరీక్షలు ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మన మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవేశపెట్టడం జరుగుతుందో, ఖచ్చితంగా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన విధంగా సహనము అనేటటువంటిది మనం ఖచ్చితంగా మన యొక్క హృదయపరంగా, వాక్కుపరంగా, దేహపరంగా దాన్ని మనం ఆచరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తక్దీర్లో నిర్ణయించబడినటువంటి వాటి మీద మనం ఎప్పుడు కూడా కోపము అనేటటువంటి దాన్ని ప్రదర్శించడానికి అవకాశమే లేదు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసులు వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి ఆ అనుగ్రహాల మీద కృతజ్ఞత తెలుపుతూ, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరీక్షలు ఎప్పుడైతే వారి మీద అవతరింపజేయడం జరుగుతుందో సహనంతో వారంతా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి సహనంతో ఉండడము అనేటటువంటి విషయంలో మొట్టమొదటి విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎప్పుడు కూడా మనం ఫిర్యాదు చేయకూడదు. దాన్నే షక్వా అంటారు. మనం ఎప్పుడు కూడా మన నాలుకతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మన యొక్క పరిస్థితి మీద ఫిర్యాదు చేయకూడదు. ఇది సహనానికి సంబంధించినటువంటి మొట్టమొదటి అంశం. దాని తర్వాత మనము ఏదైతే మన నాలుకతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఫిర్యాదు చేయకుండా ఉండిన తర్వాత మన యొక్క శరీర అవయవాలను నేరాల వైపునకు తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే మనిషి జీవితంలో మార్పులు ఎక్కువగా వచ్చినప్పుడు అటువంటి వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి విరుద్ధంగా వెళ్ళిపోయి నేరమయమైనటువంటి జీవితం వైపునకు మరియు నేరమయమైనటువంటి పరిస్థితుల వైపునకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నేరమయమైనటువంటి జీవితం వైపునకు మనం వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద పరీక్షలు అవతరింపజేసినప్పుడు, మరియు మనం మన యొక్క శరీర అవయవాలను ఎప్పుడైతే మనం దుఃఖంలో ఉంటామో, దుఃఖంలో ఉన్నప్పుడు మనం శరీర అవయవాలను మన అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి శరీర అవయవాల ద్వారా చాలా రకాల తప్పులు మనం చేస్తాం. కాబట్టి బట్టలు దించుకోవడం, వెంట్రుకలన్నీ దించుకోవడం, ఇతరుల మీదకి మనం వారి మీదకి దాడి చేయడం, ఇటువంటి పరిస్థితులన్నీ ఉత్పన్నమవుతాయి పరీక్షల్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ పరీక్షల్లో ఏ విధమైనటువంటి పరిస్థితిని దాసుడు ఎదుర్కొంటాడు అనేటటువంటి చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం అందరం కూడా ఖురాన్ మరియు సున్నత్ మేరకు మనం మన యొక్క పరిస్థితిని ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ చేసేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరిగిందో, ఇంకా మనం చాలా విషయాలు ఇందులో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి స్థాయిలో కృతజ్ఞత మరియు ప్రయత్నం చేయడము అనేటటువంటి అంశాలకు సంబంధించిన విషయాలు మనం పరిచయము చేసుకున్నాం. కాబట్టి విశ్వాసి అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధేయతలో ఉంటూ ఆయన యొక్క దాస్యం నుంచి ఎప్పుడు దూరం కాకుండా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన నుంచి ఎప్పుడు దూరం కాకుండా అతను ఎప్పుడైతే సహనం వహిస్తూ ఉంటాడో అటువంటి వారి గురించి అల్లాహ్ తాలా ఏమంటారంటే 39 సూరా జుమర్ 36 ఆయతులో అలైసల్లాహు బికాఫిన్ అబ్దహు, ఏమిటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు చాలాడా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధమైనటువంటి స్మరణ చేసేటటువంటి దాసులకు ఆయన ఒక్కడు చాలు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని గురించి చెబుతూ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి పరిస్థితిలో మనిషి దాస్యం చేయడాన్ని అతని మీద విధిగా పెట్టడం జరిగింది.
కాబట్టి ప్రతి పరిస్థితి అతనికి ప్రపంచంలో అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, గౌరవమైనటువంటి పరిస్థితుల్లో కానీ, అగౌరవమైనటువంటి పరిస్థితుల్లో కానీ, ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో కానీ, ఆర్థికం అతనికి బాగా అల్లాహ్ తాలా ప్రసాదించడం కానీ, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి పరిస్థితిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుని మీద పెట్టినటువంటి ఒకే ఒక బాధ్యత, అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు పరిపూర్ణంగా దాస్యం చేయడము. కాబట్టి ఎవరిలో అయినా సరే లోపాలుంటే ఆ లోపాలకు వారే నిందించుకోవాలి, వారిని వారే ఏ విధమైనటువంటి విధానంతో చింతించుకోవాలి, దుఃఖపడాలి తప్ప అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద లేచింత నిరాశ పడడానికి ఎటువంటి అవకాశము లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి అనుగ్రహాలకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత తెలుపుతూనే ఉండాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్యమైనటువంటి దాసుల మీద, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్యమైనటువంటి దాసుల మీద, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శత్రువులైనటువంటి ఇబ్లీసు మరియు శైతానులు, జిన్నులలో నుంచి శైతానులు మరియు మానవుల్లో నుంచి శైతానులు, అటువంటి వారికి ఎటువంటి అధికారం ఉండదు. 15 సూరా అల్ హిజ్ర్ 42 ఆయతులు అల్లాహ్ తాలా ఏమంటారంటే, ఎవ్వరికి కూడా నా దాసుని నియంత్రణ చేసేటటువంటి అధికారము నేను ఎవ్వరికి ఇవ్వలేదు. కాబట్టి ఇన్న ఇబాది లైసలక అలైహిం సుల్తాన్, నిశ్చయంగా నా సత్యవంతులైనటువంటి దాసులపై నీ అధికారం సాగదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నిజమైనటువంటి దాసుల మీద, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్యమైనటువంటి దాసుల మీద ఈ ప్రపంచంలో ఎవ్వరి అధికారం కూడా సాగదు, ఎవ్వరు కూడా వారి మీద నియంత్రణను కలిగి ఉండలేరు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్యమైనటువంటి దాసులు అనేటటువంటి వారిలో చేర్చేటటువంటి సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మై యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మై యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీనా ఆమనూ సల్లు అలైహి వ సల్లిమూ తస్లీమా. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ఇకపోతే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. మొదటి స్థాయిలో రెండవ స్థాయి గురించి మనం పరిచయం చేసుకుందాం. రెండవ స్థాయిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణకు సంబంధించినటువంటి అంశంలో పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ కూడా సదాచరణ అంటే ఏమిటి మరియు దురాచరణ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండాలి. కాబట్టి రెండవ స్థాయిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, సదాచరణకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం మరియు దురాచరణకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతులో అవతరింపజేసినటువంటి దాని మీద దాసుడికి పరిపూర్ణమైన జ్ఞానం ఉండవలెను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుని కొరకు ఏదైనా మంచి చేయాలని తలుచుకున్నప్పుడు అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాదాపుగా 9 రకాల ద్వారాలను తెరవడం జరుగుతుంది. దాదాపుగా 9 రకాల ద్వారాలను తెరవడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడేటటువంటి విషయం గురించి కొంతమంది సలఫు సాలిహీన్ వారు ఏం చెప్పడం జరిగిందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శత్రువు అయినటువంటి శైతాన్ ఇబ్లీస్, వానికి సంబంధించినటువంటి జిన్నాతుల్లోని శైతానుడు మరియు వానికి సంబంధించి ఏదైతే మానవుల్లో నుంచి శైతానుడు, వీళ్ళంతా కూడా ఒక దాసుని మీద ఎప్పుడు కూడా అతని యొక్క ధర్మాన్ని అతని నుంచి దూరం చేయాలని మరియు ధర్మం నుంచి అతన్ని దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ క్రమంలో ఎప్పుడైతే ఒక దాసుడి ద్వారా, సత్యమైనటువంటి దాసుడి ద్వారా నేరం జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి దాసుడు ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం గారు
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో వాళ్ళను అక్కడ పరిపూర్ణమైనటువంటి ఆ స్వర్గం మొత్తం ప్రసాదించి ఒక చెట్టు వద్దకు వెళ్ళొద్దని ఎప్పుడైతే అక్కడ వారిని నిషేధించడం జరిగిందో, ఇబ్లీస్ అనేటటువంటి వాడు వారి వెంట పడి మరీ అదే నేరాన్ని అక్కడ చేయించడం జరిగింది. ఆ నేరం తర్వాత ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాంలో కలిగినటువంటి ఈ 9 విషయాలను గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. కాబట్టి ఈ విషయం గురించి కొంతమంది సలఫు సాలిహీన్ వారు ఏమంటారంటే, వాస్తవంగా ఒక దాసుడు పాపం చేసినప్పుడు, నేరం చేసినప్పుడు దాని ద్వారా అతను స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇక్కడ మనం చదివేటటువంటి విషయంలో ఎక్కడ ఎటువంటి తేడా లేదు. అల్లాహ్ తాలా మనందరికీ ఈ విషయాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యం ప్రసాదించాలి. వాస్తవంగా ఒక దాసుడు పాపం అంటే నేరం చేసి దాని ద్వారా అతను స్వర్గంలోనికి ప్రవేశించవచ్చు. కాబట్టి ఒక నేరం, ఒక పాపం చేసినటువంటి వ్యక్తి కూడా స్వర్గంలో ప్రవేశించేదానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి అవకాశాన్ని కలగజేయడం జరిగింది. దీని అర్థం పాపం చేయమని కాదు, పాపం నేరం జరిగినటువంటి దాసుని గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతోంది. ఇకపోతే ఒక వ్యక్తి ఒక మంచి పని చేసిన తర్వాత కూడా అతను నరకాగ్నిలోనికి కూడా ప్రవేశించవచ్చు. కాబట్టి ఇక్కడ వ్యతిరేకమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తి, ఒక దాసుడు పాపాన్ని చేసినా కూడా స్వర్గంలోకి పోయే అంశం ఎలా వస్తుంది, మరియు ఒక వ్యక్తి మంచి పని చేసినా కూడా నరకంలోకి పోయేటటువంటి విషయం ఎలా వస్తుంది, దీని మీద మనం చర్చిస్తాం. ఇక్కడ ఇమాం అహ్మద్ బిన్ హంబల్ గారు మరియు ఇబ్నుల్ ముబారక్ రహ్మహుల్లా గారు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. అతను ఒక పాపం చేస్తాడు మరియు దానిని ఎల్లప్పుడూ తన ముందు చూసుకుంటూనే ఉంటాడు. ఆ పాపం గురించి అతను ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. తన రబ్ ముందు విచారం చేస్తూ, సిగ్గుతో ఏడుస్తూ, తల వంచుకొని గాయపడిన హృదయంతో ఉంటాడు. అటువంటి వ్యక్తిలో కలిగేటటువంటి 9 గుణాలను గురించి అల్లాహ్ తాలా ఏమంటారంటే, ఒక దాసుడు అతను ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి సత్యవంతులైనటువంటి దాసుల గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ధర్మపరంగా అన్ని విశ్వాసాలు ఖచ్చితంగా ఉండాలి, ధర్మపరంగా ఆరాధనలో కూడా ఖచ్చితంగా ఉండాలి, ధర్మపరంగా అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉండేటటువంటి ఒక సత్యమైనటువంటి దాసుని యొక్క నేరం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాపం చేసుకునేటటువంటి సౌభాగ్యాన్ని అతనికి ప్రసాదించడం జరుగుతుంది. పశ్చాత్తాపపు ద్వారాన్ని అతని కోసం తెరవడం జరుగుతుంది. 2, మనం చేసినటువంటి పాపం మీద విచారం వ్యక్తం చేసేటటువంటి ద్వారాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలపడం జరుగుతుంది. దాని తర్వాత 3వ అంశం, దాన్ని నద్మ్ అంటారు. 1 తౌబా, 2 నద్మ్. 3వ అంశంలో ఎవరైతే పాపము మరియు ఎవరైతే నేరం చేసినటువంటి వ్యక్తి అతను పరిపూర్ణంగా అవమానంతో కుంగిపోతూ అతన్ని అవమానంతో చూసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇన్కిసారి అంటారు. మరియు వినయంతో, నిరాశతో అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అవసరం నాకు ఉంది, నేను పాపాత్ముడిని, నేను నేరస్తుడిని అనేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. దాన్ని దుల్ అంటారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధమైనటువంటి విషయాలు అతనిలో చేరుతాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం కోరుకునే వైపునకు అతను వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఇస్తిఆనా అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సత్యమైనటువంటి రక్షణ కోరుకోవడం అనే విషయం వైపుకు అతను రావడం జరుగుతుంది. సిద్క్ అల్ లజా అంటారు దీన్ని, సిద్క్ అల్ లజా అంటారు దీన్ని. దాని తర్వాత 7 నిరంతరం అతను తన పాపం మీద అనకువను కలిగి ఉంటాడు. అతను ఇతరుల పాపాల వైపు వెళ్ళడానికి కూడా అతను సంకోచం చెందేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తన పాపం మీద తను ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటాడో ఇతరుల యొక్క పాపాల వైపుకు అతను వెళ్ళడం అనేటటువంటిది మానివేయడం జరుగుతుంది. దీన్ని దవామ్ అల్ తద్దురు అంటారు. దాని తర్వాత 8 ప్రార్థన చేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అతను ఎప్పుడు కూడా నేను నేరస్తుని, నా నేరానికి గాను నన్ను క్షమించు అనేటటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతను ఎప్పుడూ పెట్టుకుంటూ దువా చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఉంటాడు. దీని వలన 9వ అంశంలో చిట్టచివరగా అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సామీప్యం వైపు నాకు వెళ్ళిపోవడం జరుగుతుంది. తకర్రుబ్ ఇలైహి అంటారు దీన్ని. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే నేరస్తుడు మరియు పాపాత్ముడు అనేటటువంటి వ్యక్తి ఇన్ని గుణాలను తన హృదయంలో కలిగి ఉంటే అతని యొక్క పాపము, నేరము ఈ గుణాల మీద చాలా చిన్నదైపోతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నేరాన్ని, ఆ పాపాన్ని అతనికి ఒక మంచి కార్యంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేరం ఏమైందంటే,
ఈ గుణాల కారణంగా అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఒక నేరస్తుడి నుంచి ఒక మంచి ఆచరణ చేసేటటువంటి వ్యక్తిగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి సలఫు సాలిహీన్ వారు ఏమంటారంటే, ఒక నేరస్తుడు నేరం చేసినా, పాపాత్ముడు పాపం చేసినా కూడా ఈ విధమైనటువంటి గుణాలను కలిగి ఉండండి. ఈ గుణాల ద్వారా మీ యొక్క ఆ నేరము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర సదాచరణ అయిపోతుంది. కాబట్టి ఇబ్లీస్ అనేటటువంటి వాడేమంటాడంటే, ఈ మానవుడు, ఈ దాసుడు ఈ గుణాలన్నీ ఎప్పుడైతే హృదయంలో కలిగి ఉన్నాడో, ఇక నేను వాడికి చేసేటటువంటి వస్వాసాల కారణంగా వాడు నేరం చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇతన్ని వదిలివేస్తే బాగుండు అనేటటువంటి పరిస్థితి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి నేరస్తుడు అనేటటువంటి వాడు నేరం చేసిన తర్వాత ఈ విధమైనటువంటి గుణాలను కలిగి ఉండడం వలన అతను ఖచ్చితమైనటువంటి ఒక పశ్చాత్తాపం పొందేవాడుగా అల్లాహ్ తాలా దగ్గర పరిగణించబడతాడు. దాని తర్వాత మనం చాలా విషయాలు ఉన్నాయి, ఇందులో మాట్లాడుకోవాలి. దీని తర్వాత ఒక మంచి పని చేసినటువంటి వ్యక్తి పరిస్థితి ఈ విధంగా మాత్రం తయారు కాకూడదు. ఈ మంచి పని చేసినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీదనే అనుగ్రహం చూపించిన వాడుగా అనుకుంటాడు. కాబట్టి ఇబ్లీస్ అనేటటువంటి వాని యొక్క పరిస్థితిని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మంచి పని చేసి 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 అల్లాహ్ ఆరాధన చేసి 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 ఈ ఇబ్లీస్ అనేవాడు ఎట్లా తయారయ్యాడంటే, అల్లాహ్ తాలానే అతను మంచి పని చేసి ఆ మంచి పని నా అనుగ్రహం నీ మీద పెట్టడం జరుగుతుంది, అంటే నేను మంచి పని చేసి నీ మీద అనుగ్రహం పెట్టడం జరుగుతుంది అనే స్థాయికి రావడం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా మంచి పని గురించి ఆలోచన చేసేటటువంటి వాళ్ళ హృదయంలో వెంటనే అహంకారం అనేటటువంటి విషయం వాళ్ళ హృదయంలోకి వెంటనే రావడం జరుగుతుంది. కాబట్టి అహంకారం అనేటటువంటిది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ వ్యక్తి తనకు తాను నేనే స్వయంగా మంచి పనులు చేసేటటువంటి వాడిని అనేటటువంటి గర్వాన్ని అతని యొక్క హృదయంలో ప్రవేశింపజేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ అహంకారం, ఈ గర్వం అనేటటువంటిది అతని యొక్క హృదయంలో ప్రవేశించడం జరుగుతుందో అతను స్వీయ ఆశ్చర్యము, ఊజ్బు అంటారు దీన్ని, సెల్ఫ్ అమేజ్మెంట్ అంటారు దీన్ని. కాబట్టి ఇతను బయట ప్రపంచంలో ఈ విధమైనటువంటి ప్రదర్శన అనేటటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందర అనుకువతో ఉండడం జరగదు. అతను ఈ ప్రపంచంలో చాలా గొప్పవాడుగా మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప దాసుల్లో ఒకటైనటువంటి వాడుగా ప్రజలకు పరిచయం చేసుకుంటూ వారే సత్యం మీద ఉన్నట్లుగా కూడా వారిని ధృవీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి గుణాలు కలిగినటువంటి వారు మంచి పని చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఆ మంచి పని ఒక నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఆదం అలైహిస్సలాం గారికి పశ్చాత్తాపం దొరకడానికి కారణం, ఇబ్లీస్ అనేటటువంటి వారికి అశాశ్వతమైనటువంటి నరకం దొరకడానికి కారణం ఈ గుణాలే. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే గుణాలను గురించి మనం మాట్లాడుకుంటున్నామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జిక్ర్, అల్లాహ్ తాలా యొక్క స్మరణ చేయడం అనేటటువంటి జ్ఞానానికి సంబంధించిన 14 అధ్యాయాలను పూర్తిగా తెలుసుకొని వాటి మేరకు మనం మన యొక్క నాలుకను, మన యొక్క హృదయాన్ని, మన యొక్క శరీర అవయవాలను అల్లాహ్ తాలా మనకు ప్రసాదించినటువంటి మన భార్య, బిడ్డలు, ధనము వీటన్నింటినీ అల్లాహ్ తాలాతో రాజీ కావడానికి మాత్రమే ఉపయోగించే సౌభాగ్యం మనందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ రహమని వ రహమకుముల్లాహ్. ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి జిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ యఅదుకుం లఅల్లకుం తదక్కరూన్. ఉజ్కురుల్లాహ వజ్కురుకుం వద్ఉహు యస్తజిబ్ లకుం వల జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.